దీపావళి పండుగ రోజు తెలంగాణలో ఒక రాజకీయ అద్భుతం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వెళ్లారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కొండా దంపతుల వెంట సీఎం నివాసానికి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ విషయంలో వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ ను ఇటీవల తొలగించడం, ఆయన కోసం పోలీసులు మంత్రి కొండా ఇంటికి వెళ్లడం తదితర పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కొండా సురేఖ సీఎం భేటీ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి కొండా సురేఖ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్టు తెలుస్తోంది. అయితే దీపావళి శుభాకాంక్షలు తెలపాలనే నేపథ్యంలో కాంగ్రెస్ నెలకొన్న విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఈ భేటీ జరిగిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.